నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. రామ్ చరణ్ గారి పెద్ది సినిమా లుక్ చూసారా? అంటే మనకి చూస్తున్నట్లయితే ఇక్కడ పుష్పలో అల్లు అర్జున్ గారి లుక్స్ని, ఇక్కడ రామ్ చరణ్ గారి లుక్స్ని కంపేర్ చేస్తూ సామాజిక మాధ్యమాలలో హల్చల్ అవుతుంది ఆ పోస్టర్. ఏం చెప్తారు? నేను ఫస్ట్ యాక్చువల్గా సంథింగ్ ఒక పోస్టర్ చూసా, అది నాకు ఈయనదో ఎవరిదో తెలియలా. ఈ డిడిఐ అని చూసా, ఎడ్డి అని సంథింగ్. వాట్ ఈస్ దిస్, టెడ్డియా ఎడ్డియా, ఐ డోంట్ అండర్స్టాండ్. తర్వాత చూసా అర్థమైంది అది పెద్ది అని. పి అంటే ఇట్లా అడ్డంగా ఉండి అలా ఓ పోస్టర్ వచ్చింది. అది మన వాట్సాప్ గ్రూప్స్లలో అలా ఇలా హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ అని. ఓహో ఇతనా అనిపించింది. అంటే సరిగ్గా అంటే షేడ్ తెలియలే నాకు ఎవరో. తర్వాత చాలామంది హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అనగానే ఓకే ఇతను ఏదో రిలీజ్ అయింది ఏంటా చూస్తే పెద్ది అని ఉంది. అప్పటికే చాలామంది ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు, ఇది సేమ్ యాజ్ యూజువల్ పుష్ప లాగే ఉంది, అసలు అలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్, ఆ లుక్ అవన్నీ కూడా. సో ఓకే ఏదో సినిమా వస్తుందిలే అనుకున్నా, అంతవరకు ఓకే ఆపేద్దాం. నవ్వు నెగిటివ్ చేసే వాళ్ళకి, ట్రోల్స్ చేసే వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలి. సరే పుష్పలాగే ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, రగ్గుడ్ లుక్ అంటే అలాగే ఉంటుంది. అవును, కానీ ఈ సినిమాకి సంబంధించి మనం ఏం వినలేదు కదా. ఏం విన్నా వినకపోయినా బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్ గురించి అది చాలా మాటలు వచ్చాయి, పలానా డైరెక్టర్ ఇక్కడ షూట్ నడుస్తుంది, ఇలా తీస్తున్నారు అలా తీస్తున్నారు అని. బట్ ఈ లుక్ వచ్చేంత వరకు పెద్దగా ఫోకసింగ్ లేదు ఈ సినిమాకి. ఇది RC16 RC17 ఈ నెంబర్లతో ఫేమస్ అయింది బుచ్చిబాబు సినిమా. అదే బుచ్చిబాబు సినిమానే అయింది, కానీ టైటిల్ పెట్టి ఇప్పుడు రిలీజ్ చేశారు. కన్ఫ్యూజన్ ఇది ఎప్పుడు వచ్చింది సడన్ గాని అలా ఉండేసరికి ఇప్పుడు రగ్గుడ్ లుక్ అంటే ఇప్పుడు టక్కర్ దొంగలో మహేష్ బాబు ఉన్నాడు, ఈశ్వర్ నుంచి ప్రభాసం చూస్తూనే ఉన్నాం రగ్గుడ్ లుక్లో. యష్ వచ్చాడు మొన్న KGF, నిన్న మార్కోలో ఆ పిల్లోడు, యానిమల్లో అతను. రగ్గుడ్ లుక్ అంటే అంతే కదమ్మా. ఈవెన్ విజయ్ దేవరకొండ లైక్ అంతే, అంతకుమించి ఇంకెలా ఉంటుంది. మార్చిపేషన్ ఇట్లా గడ్డము అంటే అన్ఆర్గనైజ్డ్ కటింగ్, కొంచెం ఎక్కువ హెయిర్, లైట్ బ్రౌన్ షేడ్స్, గద్దెలకొండ గణేష్. రగ్గుడ్ లుక్ అంటేనే అది. సో దాన్ని మనం వంకలు పెట్టడానికి లేదు. నెక్స్ట్ పుష్పలాగే ఉన్నాడు, దీనికి కూడా సమాధానం చెప్తా. బుచ్చిబాబు ఎవరు? ఆయన శిష్యుడే కదా, సుకుమార్ శిష్యుడే కదా. మరి గురువుని చూసి నేర్చుకున్నప్పుడు గురువులాగే సేమ్ దింపడంలో తప్పే ఉంది. ఇప్పుడు జంధ్యాల శిష్యుడు మన ఈవీవి, ఆయన కూడా అలాగే కామెడీ సినిమాలు చేస్తున్నాడు, అంతే కదా. అవును, ఏ స్కూల్లో చదువుకున్నావు అని అడుగుతారు, అంటే మనకు ఆ స్కూలింగ్ యొక్క లక్షణాలు వస్తూనే ఉంటాయి. రాఘవేంద్రరావు దగ్గర డైరెక్షన్ చేసిన వాళ్ళందరూ కూడా అట్లాంటి సినిమాలే తీస్తారు, అలాగే ఉంటాయి. ఇప్పుడు పెళ్లి సందడి డైరెక్టర్ వేరు, రోనక్కి ఏదో పేరు అమ్మాయిది, బట్ రాఘవేంద్రరావు శిష్యురాలు కాబట్టి అలాగే తీసింది, అంతే కదా. సో ఎవరి శిష్యులు వాళ్ళు అలాగే తీస్తారు సినిమాలు, అసలు తప్పు లేదు నన్ను అడిగితే. సో ఇక్కడ చూసుకున్నా సరే ఆయన శిష్యుడు కాబట్టి ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి తత్వమే ఇతనిలోనూ ఉంటుంది. సో దీన్ని కూడా మనం దీని కాపీ అనొద్దు, తప్పు. సో ట్రోల్ చేసే వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు సినిమా గురించి, పోస్టర్ గురించి నా అభిప్రాయం మాట్లాడుకుంటా, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఒకప్పుడు డ్రగ్స్ గురించి పెద్ద ఎత్తున పోరాటం చేశారు, ఇంకా చేస్తున్నారు. చాలామందికి నోటీసులు వెళ్ళడం, అరెస్టులు చేయడం, దాని మీద ఫోకస్ పెట్టేసరికి డ్రగ్స్ అంటే అమ్మో అయిపోయింది, అంతేగా. బెట్టింగ్ యాప్స్ కూడా యథేచ్ఛగా నడిచాయి, మెట్రో మీదనే పరుగులు పెట్టాయి. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఉక్కుపాదం మోపేసరికి అమ్మో బెట్టింగ్ యాప్స్ తయారైంది. గంజాయి కూడా ఎప్పుడో బ్యాన్ నాకు తెలిసినప్పుడు. అరకు నుంచి లారీలలో వస్తుంటే సరుకు పట్టుకున్నాం, అక్రమ రవాణా అని చెప్పేసి గంజాయి పట్టుకున్నామని. అసలు ఇప్పటికీ కూడా అది బ్యానే, ఎప్పటి నుంచో 10-15 ఏళ్ళ నుంచి బ్యానే గంజాయి కదా. తప్పు, అది తప్పు, అది నాటు సారా, ఇవి తప్పులే కదా. అలాంటిది ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇంటర్నేషనల్ వైజ్గా ఈయన సినిమాలు చూస్తారు, ఆయన నోట్లో అంత బాగుంది, లుక్ అంత బాగుంది. నాకు ఆ రగ్గుడ్ లుక్ నచ్చింది,
పుష్ప కాపీ నాకేం అనిపించలే బేసికల్, ఎందుకంటే ఆయన సినిమా అయింది, ఈయన సినిమా అయింది, రగ్గుడు లుక్ అలాగే ఉంటారు. మరి అలా అనుకుంటే రంగస్థానంలో కూడా ఒకలాంటి అమాయకంగా లుక్, ఊరోడి లుక్, మరి అది అంతే కదా. అంతే. ఇప్పుడు చూసుకుంటే బట్ నోట్లో గంజాయి ఎందుకుమా? సరే పుష్పని నువ్వు స్మగ్లర్ అన్నావు, ఆయన కూడా బీడే తాగాడు, ఆ పాన్ మసాలా ఏదో నమ్ముకున్నాడే తప్పితే మరి గంజాయి జోలికి పోలేదు. అప్పట్లో పెద్ద ఇష్యూ అయింది కదా, ఏమి ఈ ఎర్రచంద్రం స్మగ్లర్స్ ని మనం హీరోలు అంటున్నాము అని ఒక గంజాయి తాగే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు ఇక్కడ ఈ పోస్టర్కి వచ్చేసరికి ఏమంటారో చూడాలి. బికాస్ నిన్నే ప్రకృతి పర్యావరణం అని చిరంజీవి గారు ఎక్స్పీరియన్స్ అది ఆ పార్క్ ఓపెన్ చేశారు, పైగా ఇంటర్నేషనల్ వైజ్గా సన్మానాలు చేయించుకుంటున్నారు. పక్క రాష్ట్రంలోనేమో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఉన్నాడు, అందరూ ఎవరన్నా అడిగితే ఆయన తాలూకా అంటున్నారు. నువ్వేమో గ్లోబల్ స్టార్ అయ్యావు. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలంటే మీ సినిమాలు ఎలా ఉన్నాయి, నెంబర్ 1, 2, 3 అందరివి చెప్తా. మొన్న గాంజా శంకర్ అనే టైటిల్ పెట్టినందుకు సాయిధరం తేజ సినిమాని బ్యాన్ చేశారు. పోలీసులు నోటీసులు ఇస్తే టైటిల్ మార్చండి అంటే మేము మార్చము, ఇట్లా ఈ టైటిల్ ఉంటేనే సినిమా బాగుంటుంది, లేకపోతే సినిమా ఆపేస్తాం అనుకున్నాడు సంపత్ నంది. నిన్న ఆ పిల్లోడు వరుణ్ తేజ్ వచ్చేమో మట్కా అన్నాడు. మట్కా అంటే ఈజ్ నథింగ్ బట్ జూదం, లైక్ ఇదే బెట్టింగ్ యాప్ లాంటిదే, అది ఇంకో రకం. వేరియేషన్స్ డిఫరెంట్. నువ్వు రమ్మీ ఆడుతావో, క్యాజినో ఆడుతావో, మట్కా ఆడుతావో, బెట్టింగ్ ఆడతావో, కానీ ఓవరాల్గా అన్నిటికీ ఆన్సర్స్ మాత్రం సిమిలర్గా ఉంటాయి. ఆత్మహత్యలన్నీ సిమిలర్గానే ఉంటాయి. అది అలాంటిది. ఇప్పుడు నువ్వు వచ్చేసి నోట్లో అది పెట్టుకొని పెద్ది అన్నావు. సరే పెద్ది వరకు బాగానే ఉందిలే, అదెందుకు మా నోట్లో? సిగరెట్టే కాల్చు, కథ డిమాండ్ ఏంటమా? సరే కథలో ఉన్నా కూడా మనం చూపించొద్దు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి. కథలో ఉంది నేను ఒప్పుకుంటా, బట్ నెక్స్ట్ జనరేషన్ చూపొద్దు. ఇంతలావు సిగరెట్లు, డైరెక్ట్ గంజాయితోనే అదే గంజాయి అంటున్నా, టొబాకో ఆకులే చుట్టి పెద్ద చేసేవాళ్ళు ఒకప్పుడు. రజనీకాంత్ వాళ్ళ టైంలో వాడేవాళ్ళు చూడు, విలన్స్ నోట్లో పెట్టేవాళ్ళు. అవి కూడా కొంచెం హానికరమని ఈ మధ్య ఎక్కువ వాడట్లా, కొంచెం తగ్గింది. అండ్ ఇప్పుడు సినిమాని చూసే జనాలు చెడిపోతున్నారు అంటున్నాం. ఇప్పుడు బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎందుకు అన్నారు, కంపెనీస్ని ఎందుకు అనలేదు? మీరు చెప్పబట్టే, మీరు చూపబట్టే, మీ వల్లే వాళ్ళు అంటున్నావు. మరి ఇప్పుడు ఇంత పెద్ద లావు గంజాయి అనుకుంటున్న వాళ్ళని నిలబడితే అది గంజాయిదేనా? ఆబ్వియస్లీ. ఇంకొకసారి జూమ్ చేసి చూడండి, పోనీ నేనేమన్నా తప్పన్నానా? ఓకే, అంటే అదే సిగరెట్, బీడి, అందులో ఇంకో రకం ఏమన్నా అయి ఉంటుందేమో. సో ఏ రకమైన అకౌంట్స్ బయట అమ్ముతున్నారు, అండ్ అవే వీడి తాగే వాళ్ళే అలాంటివన్నీ తీసుకుంటున్నారు. సో డోంట్ గో ఫర్ దట్. సినిమాల్లో కూడా కొంతమంది విలన్స్ తాగినట్టు కూడా చూపిస్తారు, ఇట్స్ ఓకే, చూపకండి. విలన్లా చూపారు, నోట్లో అది ఉంటేనే వాడు విలన్ అవుతాడు ఏంటి? అవును, మరి అది ఉంటేనే విలన్. లేకపోతే అప్పట్లో మీకు గుర్తులేదా విలన్ అంటే ఇక్కడ పెద్ద పుట్టుమచ్చ, పులిపిరి, ఇంకేదో ఉండాలి లుక్, మెడలో కర్చీఫ్, చేతిలో కర్ర, పంచి, అట్లా కడితేనే కదా విలన్. సో ఇలా చూపిస్తారు ఓకే, బట్ తప్పు. నన్ను అడిగితే పర్సనల్గా ఇలాంటి సినిమాలు ఏవొచ్చినా సరే యువతని చూడొద్దనే చెప్తాను నేను. మొన్న మట్కాకు కూడా అలాగే చెప్పాను, వద్దు, ఎందుకు సర్వనాశనం అవ్వడానికి. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తీసుకుంటారు, రేపటి రోజు దానికి ఎడిక్ట్ అవుతాడు, వాడు ఏదో మతి స్థిమితం పోయో లేకపోతే. సినిమా అంతా అది ఉండదు, లుక్ కోసం ఒక రకంగా చెప్పండి. సినిమాలో ఉన్నా ఇట్స్ ఓకే, కథలో భాగంగా అది పోతా ఉంటది. ఇప్పుడు లుక్ వచ్చేసరికి ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద వెళ్తుంది. ఇప్పుడు ఇంకోటి చెప్తా చూడు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ వీడియో మొత్తం అది ఉండదు, అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వీడియో మొత్తం సైన్స్ గురించో టెక్నాలజీ గురించో ఉంటుంది, రైట్? సినిమాలు ఇది కూడా, బట్ ఆ ఒక ప్రభావమే ఇంతవరకు తీసుకొచ్చింది అన్నారా? ఇది కూడా అంత, ఈ ప్రభావమే రేపటి రోజు ఆత్మహత్యల దాకా వెళ్తే అప్పుడు మళ్ళా ఆ ఇన్ఫ్లుయెన్సర్స్కి నోటీసులు, రామ్ చరణ్కి నోటీసులు, అప్పుడెప్పుడో ఇప్పుడు 9 ఏళ్ల క్రితం చేసిన వాళ్ళకు నోటీసులు వెళ్ళాయిగా, రేపు మళ్ళీ ఈయనకు నోటీసులు వస్తాయి. అవసరమా ఇలాంటి సినిమాలు? యూత్ చూడకపోవడమే బెటర్ కదా. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.